హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బగారా రైస్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బగారా రైస్‌ని మనం ఏ చికెన్ కర్రీలోకైనా లేదా గుత్తొంకాయలోకైనా హ్యాపీగా తినవచ్చును. చూడండి, ఈరోజైతే నేను గోంగూర చికెన్‌తో సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే నేను 4 గ్లాసుల బియ్యాన్ని ఇలా కడిగి పక్కనుంచుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెనుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్‌ను వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, చెక్క, కొంచెం కరివేపాకు, అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇలా బాగా కలపండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడిని, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకొని బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం తీసుకున్న రైస్‌కి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకుందాం. నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్‌ని తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని వేశాను. రుచికి తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపి దీనిపై మూతనుంచండి. వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం కడిగి పక్కనుంచుకున్న రైస్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. చూడండి, రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి దీనిపై ఒక మూతనుంచండి. చూడండి, ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ అయిపోయింది. చివర్లో కొత్తిమీరను యాడ్ చేసుకొని, హాఫ్ లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.